శ్రీ శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంకి వచ్చాము. భువనగిరి తోట చాలా బాగుందండి. శ్రావణ మాసం ఇంకా ఎక్కువ పూజలు జరుగుతాయంటండి. పూజలు మట్టుకు ఇక్కడ మా నిత్యం కూడా పూజ అవుతూనే ఉంటాయంటండి. చాలా బాగుంది, మంచి ఫేమస్ అండి. మన అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. చాలా బాగుందండి. గుడి కూడా ప్రశాంతంగా ఉంది. వాతావరణం ఇదంతా కూడా మనకి ఇక్కడ రాగానే హ్యాపీగా అనిపించిందండి. ఆ తండ్రి దగ్గర రాగానే కానీ మనకి సరిగా మన శిల నుంచి ఇక్కడి నుంచి అయితే మనకి ఒక 8 కిలోమీటర్లు వేసుకోండి. చాలా బాగుందండి. మా అంతా కూడా ఇప్పుడు శ్రావణమాసం కాబట్టి ఫస్ట్ వారం బాగా చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారండి. భోజనాలు కూడా ఇక్కడ కుంకుమ పూజ అంట. నెలవారి పూజలు నెలకి 200 అవుతుంది. మనం చూసారండి, కొండ మధ్యలో ఉన్నది ఆ తండ్రి. చాలా బాగుందండి. నాకు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. బాబా మనం ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయగానే చాలా బాగుందండి. మన ఎక్కడ సేమ్ మనం తిరుపతి ఎలా ఉంటుందో అలాగే ఉందండి. నాకు అక్కడ కొండ మీద ఎలా ఉందో అలాగే మొత్తం అన్నీ కూడా ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉందండి. ఆ తండ్రి చూడండి, చుట్టూ కూడా కొండ మీద చూస్తే ఒక మనోహరంగా ఉన్నది దృశ్యం. మనం తిరుపతిలో కొండలో ఉన్నట్టుగా ఉందండి. తిరుపతి కొండ మీద ఉన్నట్టు మనం ఇక్కడ ఈ తండ్రి దగ్గరకు వస్తుంటే అబ్బా నాకు చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉందండి. అది ఇక్కడ స్వయంభూ స్వామివారు సాక్షాత్తు ఇక్కడ తులసి వనంతో స్వామివారు వచ్చి స్వయంభుగా ఇక్కడ వెలిసి ఉన్నారు. స్వామి జై శ్రీమన్నారాయణుడు ఇక్కడ కూర్మ రూపంలో అవతరించి స్వామివారు ప్రతి ఒక్క భక్తులకు కూడా కనిపించి నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఇక్కడ ఆలయం కట్టాలని స్వామివారి కళ్ళలో చెప్పడం జరిగింది. అలాగే అందరి ఆర్థిక సహాయంతో స్వామివారి గుడి నిర్మాణం జరిగింది. అలాగే స్వామివారికి ఎవరైతే ఏమైతే అనుకుంటారో వారికి అన్ని వరాలు ఇచ్చి వారి కోరికలు తీర్చే ప్రతి శనివారం కూడా అన్నదానానికి ఒక్కొక్కరు వారి కోరికలు తీరిన వెంటనే అన్న సమారాధనకి అందరూ కూడా డబ్బులు ఇవ్వడం కానీ వస్తు రూపాయన ధన రూపాయన ఏదో ఒక రూపంలో స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ గుళ్ళో ధనుర్మాస పూజా కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. అలాగే శ్రావణ మాసంలో పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన పూజ కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ స్వామివారికి ఏదైతే అనుకుంటారో ఆ కోరికలు 7 వారాలు అనుకుంటే 3 వారాల్లో తీరుకోవడం కానీ చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు కూడా ఇక్కడ అయ్యి ఉన్నారు. అలాగే ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు అని ఉంటే పెళ్ళి అలాగే సంబంధం అవ్వడం వాళ్ళు ఇక్కడే చాలామంది మొక్కుకొని ఇక్కడే కూడా స్వామివారి ముందే కళ్యాణం కూడా చేయించుకోవడం అలాగే చాలా విశేష కార్యక్రమాలు కూడా స్వామివారికి మొక్కుకున్న వెంటనే స్వామివారి వరాలు ఇచ్చే మహానుభావుడు ఇక్కడ మన వైకుంఠ వెంకటేశ్వర స్వామి. జై శ్రీమన్నారాయణ. మహిమల ఉత్తరాంధ్రలోని ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వామివారి 7 ప్రదర్శనలు స్వామికి మంగళ నీరాజనం ఆ స్వామి వారికి అందిస్తూ తీసుకోండి. వైకుంఠ వెంకటేశ్వర స్వామికి మరి ఈరోజు శ్రావణ మాసంలో స్వామికి మొదటి శనివారంగా శ్రావణ మాసంలో అమ్మవారికి అయ్యవారికి
ఇష్టమైన మరి ఈ యొక్క అమ్మవారికి ఇష్టమైన స్వామివారికి ఆర్తిస్తే దగ్గరుండి కూడా మనం చూడొచ్చండి ఆర్తమటిగా ఆ తండ్రిని. చాలా బాగుందండి ఇక్కడ అంత తండ్రిని అంత దగ్గరలో కూడా ఎక్కడో కూడా మనకి చూపించారండి. ఆర్తి ఇవ్వగానే దూరంలో ఉంటాము, అలాగనే తండ్రి దగ్గరికి వచ్చి మనం ఆర్తి తీసుకోవచ్చు, దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వంటలండి, ఈ వంట సెక్షన్ అంతా వంటలు వండుతుంటారండి. ఇదంతా ఇక్కడ సేవకు వచ్చి భక్తులంతా అంతా కూడా. ఓకే, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎన్నెన్నో వీడియోలు పెడతానండి నేను ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. అలా ఇక్కడికి ఇలా వెళ్ళేటప్పుడు కాలభైరవ గుడి, ఇలా మీదకి ఎక్కాలండి కాలభైరవ టెంపుల్కి. అదే గుడి పక్కనే చాలా బాగుంటుందండి. అమావాస్య పూట పూజలు కూడా బాగా జరుగుతాయి ఏంటండి, హోమాలు ఇవన్నీ కూడా ఇక్కడ బాగా జరుగుతాయి ఏంటండి. చూడండి గాజువాక అంతా మొత్తం ఎలా కనిపిస్తుంది, మొత్తం కింది కొండ మీద చూస్తుంటే. అదే మన తండ్రి స్వయంగా వెళ్ళి మనం అభిషేకం చేసుకోవచ్చండి. తండ్రిని ఎక్కడో కూడా ముట్టుకొని ఇక్కడ ముట్టుకొని చేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన